సో చూద్దాం అసలు ఎలా తయారు చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్? ఓకే, సో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, ఆనియన్స్, పసుపు, సాల్ట్. ఇది చేసి పెట్టుకున్న చపాతీ రోటీ. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఓకే. ఈ రోటీ తడక ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనుష? ఇది మా మదర్ దగ్గర. యాక్చువల్గా మదర్ వాళ్ళు బాంబేలో ఉండేవారు చిన్నప్పుడు. ఓకే. సో వాళ్ళు ఇలా ట్రై చేసేవాళ్ళంట. సో మమ్మీ నాకు అలా అప్పుడప్పుడు చేసి పెట్టేది, బికాస్ రోటీస్ ఎక్కువ నేను ఇష్టపడను. సో ఇలా అయితే ఈజీగా ఉంటుంది అని నేను కూడా తింటాను. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. సో అందుకే ఇది మమ్మీ చెప్పిన రెసిపీ. నైస్. యాక్చువల్లీ ఇడ్లీ అండ్ వడ కూడా ఇలాగే తడక పెడతారు అనుకుంటా జనరల్గా. ఇడ్లీ పెడతారు. ఇడ్లీ పెడతారు. ఐ హావ్ సీన్ వడ ఆల్సో. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది రోటీ తడక అన్న తర్వాత. ఓకే, టిఫిన్స్ లో కూడా ఇడ్లీ అండ్ వడకి చేస్తారు కదా ఇలాగే. సో సిమిలర్ టైప్ ఆఫ్ తడక. సిమిలర్ టైప్ తడక టైప్. సో దీనికి కర్రీ రిక్వైర్మెంట్ ఏం లేకుండా జస్ట్ ఇలా తడక చేసుకొని ప్లెయిన్ గా తినేసేయచ్చు. చపాతీస్ ఉంటే తడక చేసేసుకుంటే అయిపోతుంది. సో దీంట్లో ఆవాలు. మీన్ వైల్ మనం ఈ చపాతీని పీసెస్ గా చేసుకుందాం. సో ఇప్పటికి ఇష్టం లేదా రోటీ అంటే? తింటాను, బట్ ఫ్రీక్వెంట్ గా కాదు. రైసా ఫ్రీక్వెంట్ గా? రైస్, టిఫిన్స్ వేరే, దోశ, ఇడ్లీ, వడ అలాంటివి. బట్ చపాతీ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. బట్ నైట్ టైంలో అందరు ఇదే ప్రిఫర్ చేస్తారు. బట్ నాకు అలా చపాతీ స్టేపుల్ ఫుడ్ అసలు ఎవరికైనా. చపాతీ ఇష్టం లేదని ఫస్ట్ మీ నుంచే వింటున్నాను. చాలా మందికి ఇష్టం ఉంటుంది చపాతీ. నాకు కూడా చాలా ఇష్టం చపాతీ. ఈవెన్ డైట్ కి అలా రైస్ తినకుండా చపాతీ తినేస్తారు. సో ఇలా పీసెస్ చేసి పెట్టాను. ఆయిల్ అయితే హీట్ అయింది. సో ఇప్పుడు కొంచెం జీరా వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగాలి, స్మెల్ పోయేంత వరకు. కేరళలో ఏమేమి ప్లేసెస్ చూసారు? కేరళలో మున్నార్, అలెపి, కొచ్చి మాక్సిమం కవర్ చేశాను. మాక్సిమం. ఏది ఫేవరెట్ ప్లేస్ కేరళలో? మున్నార్ చాలా బాగుంటుంది. మున్నార్ చాలా రీసెంట్ గా అలెపి వెళ్ళాం. అలెపి బోట్ హౌస్, అన్ని ప్లేసెస్ బాగుంటాయి. బేసిక్ కేరళలో ఏది చెప్పలేము ఇది బాగుంటుంది ఇది బాగుండదు అని. మున్నార్లో అయితే సమ్ క్లౌడ్స్ ఏదో వి కెన్ ఫీల్ దెమ్ సమ్ ఐ హర్డ్ కదా. క్లౌడ్స్ హిల్ స్టేషన్ కదా, ఎలిఫెంట్ రైడ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో అవి కొంచెం వేగాయి. దీంట్లోనే ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. దీంట్లోనే చాప్డ్ పచ్చిమిర్చి. ఓకే. పించ్ కొంచెం పసుపు యాడ్ చేద్దాం. సాల్ట్. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుందాం. ఇవి మంచిగా వేగిపోవాలి కొంచెం. సో మీ మమ్మీ వాళ్ళు ముంబైలో ఉన్నప్పుడు ముంబై లోకల్ లైక్ బాంబేలో లైక్ నేను పుట్టకన్నా ముందు ఆ రెసిపీస్ అప్పుడు లైక్ బాంబే రెసిపీస్ కూడా కొన్ని పోహా గానీ చేస్తూ ఉంటారా? మమ్మీ చేస్తూ ఉంటుంది. అప్పుడు హెల్దీ రెసిపీస్ లైక్ హెల్దీ ఫుడ్ ఉండింది. బట్ ఇప్పుడు మనకి అంత హెల్దీగా లేదు, ఏం లేవు. సో ట్రూ. Then we can't help it also. We can't. Yeah. సో దీంట్లో కరివేపాకు కూడా వేసుకుంటామండి. కొంచెం కొత్తిమీర వేద్దాం ఇప్పుడు. ఓకే.
సిమ్లో పెట్టేద్దాం ఓకే. అంతలో ఈ రోటీస్ తీసుకున్నాం కదా, సో జస్ట్ కొంచెం వాటర్ చల్లేస్తే జస్ట్ ఇదవుతుంది. సో కొంచెం సాఫ్ట్నెస్ కోసం జస్ట్ ఇలా వాటర్ జస్ట్ యాడ్ చేసి సో ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. దాంట్లో ఈ చపాతీస్ వేసుకున్నాం. నైస్ ఐడియా అండి. చపాతీస్ని ఇలా కూడా తడక పెట్టుకోవచ్చు అని ఇప్పుడే తెలిసింది. సో ఇప్పుడు ఇది మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి, కొంతసేపు మగ్గిపోయి ఉంటుంది. సో రోటీ తడక ఇస్ రెడీ. ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాం. ఓకే. సో ఇదండి రోటీ తడక. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, రోటీ తడక ఈజ్ హియర్. ఎప్పుడు నేను కూడా టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయబోతున్నాను. సో చూద్దాం ఎలా ఉందో. ఈలోపు మీరంతా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. రోటీ తడకకు కావలసిన పదార్థాలు: రోటీ, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. రోటీ తడక తయారీ విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర, చపాతీ ముక్కలు వేసి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రోటీ తడక రెడీ.